ఈ భూమి మీద ఆది మానవులను సైతం భయపెట్టిన అతి పెద్ద పక్షులు రాజ్యమేలాయి. ఇప్పుడు మనం చూసే ఈ పక్షులు నిజానికి వాటి బంధువులు. ఈ రోజు ఈ వీడియోలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిన ఆ అగ్ర మాంసాహార మాన్స్టర్స్ ఏవో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిఫెంట్ బర్డ్. ఈ పక్షిని చూడగానే ముందుగా అట్రాక్ట్ గా కనిపించేది దాని కాళ్ళు. దాని శరీరంతో పోలిస్తే దాని కాళ్ళు చాలా లావుగా చాలా బలంగా కూడా మనకి కనిపిస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎలిఫెంట్ కి దాని కాళ్ళు ఎంత బలంగా ఉంటాయో దీనికి కూడా అంతే బలంగా ఉంటాయి. అందుకే దీనికి ఎలిఫెంట్ బర్డ్ అని పేరొచ్చింది. అంతేకాదు ఇది 10 అడుగుల ఎత్తు వరకు ఉంటూ ఇంకా 900 కేజీల బరువును కూడా ఉండేది. ఇంకా దీని ఎగ్ సైజ్ కూడా చాలా పెద్దది. 34 సెంటీమీటర్ల పొడవు ఉండి ఏకంగా 12 కేజీల బరువు వరకు ఉండేది. అంటే ఇప్పుడే మనకి అర్థమైపోతుంది ఈ పక్షి రూపమే కాదు దాని గుడ్డు కూడా ఎంతో పెద్దది అని. మడగాస్కర్ లో బ్రతికిన ఈ పక్షికి రెక్కలుంటాయి కానీ ఎగరలేదు. వీటి ఫాసిల్స్ ని 20వ శతాబ్దంలో సెంట్రల్ మరియు సౌతరన్ మడగాస్కర్ ప్రాంతంలో కనిపెట్టారు. చూడటానికి చాలా భారీ ఆకారంతో ఉన్న ఈ పక్షి కేవలం ఫ్రూట్స్ ని సీడ్స్ ని ఇంకా ఆకుల్ని మాత్రమే తింటూ బ్రతికేది. అప్పటి కాలంలో ఈ పక్షికి శత్రువులు ఉన్నా కూడా దాన్ని బలమైన కాళ్ళతో ఎదిరించి వాటితో పోరాడేది. కానీ ఈ ఆదిమానవుల ఎంట్రీతో ఇంకా వాటిని వేటాడి చంపటంతో వీటి జాతి అనేది పూర్తిగా అంతరించిపోయింది. పోరుస్రాకోస్. ఇది మాత్రం అగ్ర మాంసాహారి. అసలు ఇది చేసే దాడి కూడా ఎంత భయంకరంగా ఉంటుందంటే దాన్ని పొదునైన ముక్కుతో వేటినైనా కూడా కండలుగా చీల్చి పడేస్తుంది. అందుకే దీనికి సైంటిస్టులు టెర్రర్ బర్డ్ అని కూడా పేరు పెట్టారు. వీటి ఫాసిల్స్ దొరికినప్పుడు కూడా సైంటిస్టులు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక్కసారి దాని తల భాగమే చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ పక్షి 8 అడుగుల ఎత్తు ఇంకా 250 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. ఇవి అప్పటి కాలంలో బ్రతికిన మ్యామల్స్ ని రెప్టైల్స్ ని ఇంకా చిన్న జంతువుల పిల్లలను కూడా చంపి తినేది. అంతేకాదు ఇది చాలా అంటే చాలా వేగంగా కూడా పరిగెత్తేది. ఇంకా దీనిపై ఏదైనా ఎదురుదాడికి వస్తే దాని బలమైన కాళ్ళతో వాటి శరీరాన్ని చీల్చి పడేసేది. 2,30,00,000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ పక్షి అప్పట్లో ఈ భూమిపై ఒక మాన్స్టర్ గా రాజ్యమేలింది. సౌత్ అమెరికాలో బ్రతికిన ఈ మాన్స్టర్ యొక్క ఫాసిల్స్ ని అర్జెంటీనాలో ఉన్న పెటగోనియాలో కనిపెట్టారు. దీనికి దగ్గర సంబంధం ఉన్న పక్షులు ఏవీ లేవు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అవి కూడా అంతరించిపోయాయి. అయితే సేమ్ ఇలానే గ్యాస్టోర్నిస్ జైగాంటియా అనే ఇంకో భారీ పక్షి కూడా ఉండేది. ఈ 2 పక్షులు దాదాపు ఒకేలా ఉండేవి. కాకపోతే ఈ టెర్రర్ బర్డ్ అనేది అగ్ర మాంసాహారి. అలానే దాని ముక్కు భాగం కూడా కరువు తిరిగి ఉండేది. అయితే ఈ పక్షి ఏమో శాకాహారి. దీని ముక్కు భాగం సమానంగా ఉంటుంది. ఈ పక్షి అయితే 56 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికింది. క్వెట్జకోట్లస్. ఇది 70 మిలియన్ల సంవత్సరాల క్రితం క్రిటేషియన్ కాలంలో ఈ ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిరిన ఒక భయంకరమైన మాన్స్టర్ రెప్టైల్. దీని రూపాన్ని చూస్తేనే ఇది మనకు పెద్ద పక్షిలా కనిపిస్తుంది. కానీ ఇది పక్షి కాదు. ఆ కాలంలో కొన్ని రెప్టైల్స్ ఇలా పక్షుల్లా కూడా ఎగురుతూ ఉండేవి. వాటిలో ఇది అతి పెద్దది. ఆ కాలంలో ఉన్న కొన్ని డైనోసార్స్ కి ఇది వస్తుందంటే చాలు ఆ రోజే దాని చివరి రోజని దానికి అర్థమైపోతుంది. ఎందుకంటే దీని దాడి అనేది అంత దారుణంగా ఉండేది. ముందు దాని మెడని విరిచేసి కత్తి రూపంలో కనిపిస్తున్న దాని పొదునైన ముక్కుతో ఈ డైనోసార్స్ ని పొడిచి మరీ చంపేసేది. ఇంకొన్ని అయితే గాల్లోనే వేటాడి చంపి తినేసేవి. ఇంకా ఇది స్కావెంజర్స్ కూడా. అంటే చనిపోయి కుళ్ళిపోయి ఉన్న మాంసాలను కూడా తింటూ ఇవి ఉండే ప్లేసెస్ ని శుభ్రం చేసుకునేది. అంతేకాదు దీని రెక్కల సహాయంతో ఇది ఈ భూమి మీద కూడా నడుస్తూ బ్రతికింది. ఇంకా ఇలాంటి టీరెక్స్ వంటి వాటిని కూడా ఎదిరించి బ్రతకగలిగింది. కేవలం దీని రెక్కల పొడవే 36 అడుగుల పొడవు, ముక్కు భాగమే 8 అడుగుల పొడవు, ఇంకా దాని ఎత్తు వచ్చేసి 20 అడుగులు ఉండేది. చివరికి దాని బరువు వచ్చేసి సుమారు 250 కేజీల బరువుతో ఒక పెద్ద అగ్రమాంసాహారిగా రాజ్యమేలింది. వీటి ఫాసిల్స్ ని మొదటిగా 1970లో టెక్సాస్ లోని బిగ్ బెండ్ నేషనల్ పార్క్ లో కనిపెట్టారు. జైంట్ కివీ బర్డ్. ఈ పక్షి ఒక ప్రీ హిస్టారిక్ ఎగరలేని పక్షి. అంటే దీనికి రెక్కలు ఉన్నా కూడా ఎగరలేదు. న్యూజిలాండ్ లో బ్రతికిన ఈ పక్షి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది గుడ్డు పెట్టే విధానమే. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కివీ బర్డ్ పెట్టే గుడ్డు సైజు వచ్చేసి ఈ సైజులో ఉంటుంది. అంటే ఇది గుడ్డు పెట్టే సైజుని చూస్తే నిజంగా ఈ గుడ్డుని ఈ పక్షి పెట్టిందా అనే డౌట్ కూడా మనకు వచ్చేస్తుంది. సేమ్ ఇలానే ఈ జైంట్ కివీ బర్డ్ కూడా దాని గుడ్డుని ఇదే విధంగా పెట్టేది. అంటే మనం ఊహించుకో
చెప్పవచ్చు. అప్పటి కాలంలో ఈ పక్షి ఎత్తు 6 అడుగులు ఉంటూ ఇంకా బరువు వచ్చేసి 80 కేజీల వరకు ఉండేది. మరి అంత పెద్ద పక్షి ఎంత సైజులో గుడ్డు పెడుతుందో తెలుసా? సుమారు ఆ గుడ్డు యొక్క బరువే 3 కిలోల వరకు ఉంటుంది. ఆ కాలంలో ఈ పక్షికున్న ప్రధాన శత్రువు ఈ హాస్టేగల్. ఇది ఎప్పుడైనా దీనిపై అటాక్ చేసిందంటే ఇది వెంటనే రంగులు మారుస్తూ దాక్కుని బ్రతికేది. అలానే ఇది చాలా స్పీడ్ గా కూడా పరిగెడుతుంది. ఈ విధంగా కూడా ఇది తప్పించుకునేది. అందుకే ఈ పక్షులు ఈ శత్రువులు కంటపడకుండా ఇవి ఎక్కువగా రాత్రి పూటలనే వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేవి. ఈ భూమిలో ఉండే ఇన్సెక్ట్స్ ని, వార్మ్స్ ని తింటూ బ్రతుకుతుండేవి. వీటి ఫాసిల్స్ ని నార్త్ ఐలాండ్ మరియు సౌత్ ఐలాండ్ లో ఎక్కువగా కనిపెట్టారు. ఇప్పుడు మనం చూసే ఈ కివీ బర్డ్ తో ఈ పక్షిని పోలిస్తే మనకే అర్థమైపోతుంది ఆ కాలంలో ఇది ఎంత పెద్ద పక్షో అని. డిసింగ్ రిప్టరస్. దీని ముక్కు భాగం చాలా విచిత్రంగా కరువు తిరిగి ఉంటుంది. ఇంకా దీనికి రెక్కలు ఉన్నా కూడా ఎక్కువ దూరం ఎగరగలిగే సామర్థ్యం దీనికి లేదు. అందుకే ఇది ఎక్కువగా ఈ సముద్రపు జీవులపై ఆధారపడుతూ బ్రతికేది. ఈ సముద్రపు ఒడ్డును తిరుగుతూ గట్టి షెల్స్ ఉన్న జీవుల్ని దాని ముక్కుతో చీల్చి చంపి తినేసేది. ఇంకా ఇప్పుడు ఉండే పక్షులు ఈ సముద్రంలో ఉండే చేపల్ని ఎలా వేటాడతాయో ఇది కూడా అలానే వేటాడుతూ ఈ సముద్ర జీవుల్ని ఆహారంగా చేసుకునేది. అలానే దీనికున్న రెక్కల సహాయంతో కూడా ఈ భూమి మీద నడుస్తూ బ్రతికింది. ఈ వింతైన రెప్టైల్ ఫాసిల్స్ ని 20వ శతాబ్దంలో చైనాలో ఉన్న జంగర్ బేసిన్ అనే మైదానంలో కనిపెట్టారు. టపేజరా ఇంపరేటర్. ముందుగా ఈ పాలియంటాలజిస్టులకి ఈ ఫాసిల్ దొరికినప్పుడు దాని తలభాగాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దాని తల రూపం వీళ్ళకి చాలా విచిత్రంగా కనిపించింది. చివరికి అది ఆ కాలంలో దాని రూపం ఎలా ఉండేదో అని క్రియేట్ చేయగా దాన్ని చూసిన వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇది అంత అందంగా అలానే పవర్ఫుల్ గా కనిపించింది. ఈ రోజుల్లో మనం చూసే అందమైన పక్షులు ఒకలా ఉంటే అంతే అందంగా ఉంటూ విచిత్రంగా ఉండే పక్షులను కూడా మనం చూస్తున్నాం. ఇవి కూడా ఆ కాలంలో అలానే బ్రతికాయి. ఇంకా దీని రెక్కల పొడవే 17 అడుగుల వరకు అలానే 5 అడుగుల ఎత్తుతో బ్రతికింది. ఇది చూడటానికి చాలా గంభీరంగా ఉన్నా కూడా ఇది చిన్నపాటి జీవులపైనే ఆధారపడింది. 120 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ రెప్టైల్ యొక్క ఫాసిల్స్ ని బ్రెజిల్లోని అరారిపి బేసిన్ లో కనిపెట్టారు. పెలగోర్ని సాండర్సీ. ఈ అతిపెద్ద రెక్కలు ఉన్న ఈ పక్షి అనేది 25 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికింది. 50 కేజీల బరువుతో ఉండే ఈ పక్షి యొక్క రెక్కల పొడవే ఏకంగా 24 అడుగుల పొడవు వరకు ఉండేది. ఇంకా ఒక్కసారి దాని ముక్కు భాగాన్ని చూడండి, రంపంలాగా ఎంత షార్ప్ గా ఉందో. అంటే దీనికి ఏదైనా ఆహారంగా దొరికిందంటే దాన్ని చేతిలో నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. ఇది చేపలని, స్క్విడ్స్ ని ఎక్కువగా తినేది. ఒక్కోసారి ఈ సముద్రం లోపలికి వెళ్లి కూడా దాని ఆహారాన్ని వేటాడుకునేది. అంతేకాదు చరిత్రలో అతి పెద్ద రెక్కలు ఉన్న పక్షి కూడా ఇదే. వీటి ఫాసిల్స్ ని 1983లో యుఎస్ఏలో ఉన్న సౌత్ కెరోలినాలో కనిపెట్టారు. అయితే ఇంత భారీ పక్షికి దగ్గర సంబంధాలు ఉన్న పక్షులు ఇంకా మన మధ్యనే బ్రతుకుతున్నాయి. అవే పెలికాన్ బర్డ్స్, స్ట్రోక్స్, హెరాన్స్. ఈ పక్షులన్నీ దీని బంధువులే. అర్జెంటావిస్ మ్యాగ్నిఫిసెన్స్. ఈ రోజు కాలంలో బ్రతుకుతున్న కోండ్రల్స్ మరియు వల్చర్స్ ని మనం రాబందులుగా పిలుస్తుంటాం. కానీ 60 లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిన రాబందు ఎంత పవర్ఫుల్ గా ఉండేదో తెలుసా? దీని రెక్కల పొడవే ఏకంగా 23 అడుగుల పొడవు వరకు ఉండేది. ఇంకా దాని బరువు కూడా 80 కేజీల వరకు ఉండేది. దీని రూపాన్ని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఆ కాలంలో ఇది ఎంత పవర్ఫుల్ మాన్స్టర్ గా బ్రతికిందో అని. అంతేకాదు ప్రపంచంలో అతి పెద్ద రెక్కలు కలిగిన పక్షుల్లో ఇది రెండవది. ఈ రాబందులు కూడా స్కావెంజర్స్, అంటే చనిపోయి కుళ్ళిపోయి ఉన్న జంతువుల మాంసాన్ని తింటూ బ్రతికేవి. ఇంకా ఇలాంటి కుళ్ళిపోయిన మాంసాలను వెతకటానికి ఈ ఆకాశంలోకి చాలా ఎత్తు వరకు ఎగరగలిగే స్టామినాను కూడా దీనికి ఉంటుంది. సౌత్ అమెరికాలో బ్రతికిన ఈ రాబందుల యొక్క ఫాసిల్స్ ని 1980లో అర్జెంటీనాలో ఉన్న మెండోజా అనే ప్రాంతంలో కనిపెట్టారు. అలానే ప్రస్తుతం మన మధ్య బ్రతుకుతున్న ఈ కోండోర్స్ మరియు వల్చర్స్ కి ఈ రాబందు దగ్గర బంధువు. జెనియోర్నిస్ న్యూటోని. ప్రెజెంట్ మన మధ్య బ్రతుకుతున్న ఈ డక్స్ యొక్క ఎత్తు వచ్చేసి 2 అడుగులు, ఇంకా బరువు వచ్చేసి సుమారు 3 కేజీల వరకు ఉంటాయి. కానీ 50,000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ బాతు యొక్క ఎత్తు 7 అడుగులు, బరువు వచ్చేసి ఏకంగా 250 కేజీల వరకు ఉండేది. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న బాతుతో పోలిస్తే ఇది 4 రెట్లు పెద్దది. అలానే అప్పటి కాలంలో దీనికి శత్రువులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. వాటి నుంచి తప్పించుకోవటానికి ఇది దాని బలమైన కాళ్ళని ఇంకా ముక్కుని ఉపయోగించి తప్పించుకునేది. కొన్నింటికి మాత్రం ఆహారంగా అయిపోయేది. ఇది పూర్తిగా శాకాహారి, అంటే ఇది ఫ్రూట్స్ ని, నట్స్ ని, ఇంకా ఆకుల్ని, గడ్డిని మాత్రమే తిని బ్రతికేది. అలానే ఇవి సింగిల్ గా కాకుండా గ్రూపులుగానే ఎక్కువగా బ్రతికేవి. అలా గ్రూపులుగా ఉంటేనే అవి వాటి ప్రాణాలని రక్షించుకునేవి. పొరపాటున సింగిల్ గా దొరికిందంటే ఇక అది ఏదో ఒక దానికి ఆహారంగా అయిపోతుంది. వీటి యొక్క ఫాసిల్స్ ని ఆస్ట్రేలియాలో ఉన్న విక్టోరియా అనే సిటీలో కనిపెట్టారు.
పాచిస్ ట్రుతియో. ప్రస్తుతం మన మధ్య బ్రతుకుతున్న ఈ క్యాసవరి పక్షులకి, ఈము పక్షులకి, ఇంకా ఈ ఆస్ట్రిచ్ బర్డ్స్ కూడా ఇది చాలా దగ్గర బంధువు. అలానే ఇప్పుడు బ్రతుకుతున్న ఆస్ట్రిచ్ బర్డ్ తో పోలిస్తే ఇది 4 రెట్లు పెద్దది. దీని రూపం ఇంత పెద్దదిగా, ఇంత బలంగా ఉన్నా కూడా ఇది కేవలం శాకాహారి పక్షి మాత్రమే. ఇది ఫ్రూట్స్ ని, నట్స్ ని, ఇంకా ఆకుల్ని తింటూ బ్రతికేది. దీని ఎత్తు వచ్చేసి 12 అడుగుల వరకు, ఇంకా బరువు వచ్చేసి 450 కేజీల వరకు ఉండేది. ఈ పక్షులు ఇంత బలంగా ఉన్నా కూడా ఇవి ఎదురుదాడి చేసే పక్షులు కాదు. కానీ వీటి జోలికి ఏదైనా వచ్చిందంటే దీనికున్న బలమైన కాళ్ళతో వాటిపై చాలా దారుణంగా దాడి చేసి చంపుతుంది. అందుకే అప్పటి కాలం ఆది మానవులు కూడా వీటిని చంపాలంటే చెట్టు పక్కన దాక్కుని ఆయుధాలతో వాటిపై దాడి చేసి చంపేవాళ్ళు. 25 లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ పక్షుల యొక్క ఫాసిల్స్ ని హంగేరి, బల్గేరియా మరియు టర్కీలో కూడా కనిపెట్టారు. జైంట్ మోవా. ఈ గంభీరమైన పక్షి ఆది మానవుల కాలంలో కూడా బ్రతికింది. అందుకే ఈ ఆది మానవులకి ఆహారంగా కూడా అయ్యింది. అయితే ఇది అంత తేలికైన విషయం కూడా కాదు. ఇది ఈ మనుషుల కంటే పెద్ద పక్షి అవటం వల్ల ఈ ఆది మానవులను కూడా చాలా ఈజీగా ఓడించేది. అందుకే వీళ్ళు కూడా ఆయుధాలతోనే వాటిపై ఎదురుదాడి చేసి చివరికి వాటిని చంపి ఆహారంగా చేసుకునేవాళ్ళు. ఈ పక్షులనే కాదు, వీటి ఎగ్స్ ని కూడా తినేవాళ్ళు. 5000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ పక్షులు న్యూజిలాండ్ లో ఉన్న సౌత్ ఐలాండ్ లో మరియు నార్త్ ఐలాండ్ లో బ్రతికాయి. ఇంకా వీటి ఫాసిల్స్ ని కూడా అక్కడే కనిపెట్టారు. ఈ పక్షి ఏకంగా 12 అడుగుల ఎత్తు, అలానే 280 కేజీల బరువును కూడా కలిగి ఉంది. ఇవి చాలా సైలెంట్ గా బ్రతికే పక్షులు. అంటే ఇవి కేవలం ఫ్రూట్స్ ని, నట్స్ ని, ఇంకా ఆకుల్ని మాత్రమే తింటూ బ్రతికేవి. వేరే జంతువులపై అటాక్ చేసేవి కాదు. కానీ వీటిపై దాడి చేస్తే మాత్రం వాటి బలమైన కాళ్ళతో పోరాడుతూ వాటి ప్రాణాలని కాపాడుకునేవి. అయితే ఈ పక్షులు ప్రస్తుత కాలంలో బ్రతుకుతున్న కివి అండ్ టినామో అనే పక్షులకి బంధువులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.